ఒకసారి గురువుగారు హిమాలయాల్లో తపస్సు చేస్తూ ఉండగా శిష్యుడు అక్కడికి వెళ్ళాడు. స్వామి నాకు దైవ దర్శనం కలిగింది అన్నాడు. గురువు అన్నాడు, దైవ దర్శనము ఎక్కడ జరిగింది బాబు, ఎలా జరిగింది అని అడిగాడు. నేను మీరు చెప్పినట్టు అందరికీ సేవలు చేస్తూ శరణాగతి అయ్యాను దేవునికి. అన్ని ఆశ్రమాలలో సాధు సంతులకు భోజనాలు అందించాను. దైవస్మరణతో రోజు జపం చేశాను. నాకు ప్రశాంతతో నిద్ర వస్తున్నది. ఒకరోజు నాకు అనుకోకుండా ఒక చోట ఒక గురువుగారు కనిపించి, నీకు ముక్తి దొరుకుతుందిలే ఈ జన్మలోనే అని చెప్పారు. నేను మళ్ళీ కొద్ది దూరం వెళ్ళి మళ్ళీ అతన్ని అడగాలని అక్కడికి అతను ఉన్న చోటుకి వెళ్తే అతను కనిపించలేదు స్వామి, అతను దైవాంశ సంభూతుడని చెప్పాడు. నా యొక్క సేవకు దైవ సమర్పణకు అతను సంతోషించి నాకు దర్శనమిచ్చాడేమో దేవుడు అని గురువుగారికి చెప్పాడు ఆ శిష్యుడు. అలాగా నువ్వు చాలా అదృష్టవంతుడివి, దేవుడు ఒక మనిషి రూపంలో ఆ చోట నీకు కనిపించాడన్నమాట అని గురువుగారు నవ్వుకున్నారు. స్వామి మీకు ఇంతవరకు కనిపించలేదా అని శిష్యుడు అడిగాడు గురువుగారు. లేదు స్వామి అని గురువుగారు శిష్యునికి ఇలా చెప్పారు. బాబు, దేవుడు ఏదో మనిషి రూపంలో, ఏదో వృత్తి రూపంలో, ఏదో సేవ రూపంలో, ఏదో సమర్పణ రూపంలో ఎలా ఉంటాడు బాబు? నీ యొక్క మనస్సు నిన్ను ఎందుకు అంత గొప్పవాడిగా చెప్తున్నది? నువ్వు చేసిన సేవలను ఎలా గుర్తిస్తున్నది గమనించావా? నిన్ను నువ్వే గొప్పవాడి అనుకునేలా మనసు ఎలా చేస్తున్నది? నిన్ను నువ్వే సమర్పించుకున్నావు దేవునికి అని ఎలా అనుకుంటున్నది నీ మనసు అని అడిగాడు. నేను చేశాను కదా స్వామి, అందుకే అది అలా చెప్తున్నది మనసు అని శిష్యుడు అన్నాడు. అప్పుడు గురువుగారు ఏం చెప్పారంటే, ఈ మనసే మనతోటి పొద్దున బ్రహ్మముహూర్తంలో లేపి కూడా సాధన చేపిస్తుంది, సేవలు చేపిస్తుంది, దేవుని స్మరణ చేసేలా చేస్తుంది. మళ్ళీ నీవు గొప్పవాడివని అనుకునేలా చేస్తుంది. అంతేకాదు నువ్వు ముక్తుడివని, నీలాంటి వాళ్ళు చాలా అరుదని కూడా చెప్తుంది ఆ మనసు. అప్పుడు నీవు తృప్తి చెందుతావు, నీవు గొప్పవాడు అని అనుకుంటావు, నీవు దేవునికి దగ్గరయ్యా అని అనుకుంటావు. కానీ అది సత్యం కాదు. అది మనసు చేత చేయబడినటువంటి క్రియ. ఆ మనసు నిన్ను మోసం చేస్తున్నది. ఇక్కడ సూక్ష్మంగా అర్థం చేసుకోవాలి. ఇది మనసు చేత చేయబడినటువంటి క్రియలు. ఎప్పుడైతే నీలో మనసు అనేది లేదో, నీవు చేస్తున్నా అనే భావన లేదు, నీవు గొప్పవాడు అనే భావన లేదు, నీలో అప్పుడు హృదయము స్పందించడము లేదు. హృదయము తనకు తాను స్పందించే స్థితి లేదు. అది మనసు చెప్పినప్పుడు స్పందిస్తున్నది కదా.
ప్రస్తుతము మనసు యొక్క అధీనంలో ఉన్నది కదా. నువ్వు ఇవన్నీ చేస్తున్నావు, గొప్పవాడివి అని అనుకుంటున్నావంటే అది మనసు అధీనంలో ఉన్నట్టే కదా. మరి మనసు అధీనంలో లేకుండా హృదయం ఉంటుందా? ఉంటుంది కదా. అది ఎప్పుడు ఉంటుంది? నీ మనసు చనిపోయినప్పుడు. నీకు మనసు అనేది స్పందనారహితమైనప్పుడు. నీవు ఒక పని చేయమని చెప్పాడు గురువుగారు. ఈరోజు ఏదైతే గుడిలో, ఆశ్రమంలో నువ్వు సేవ చేస్తున్నావు, అక్కడికి చినిగిపోయిన బట్టలు వేసుకొని చెప్పుల దండను మెడలో వేసుకొని కూర్చోమని చెప్పాడు. అప్పుడు అది ఎలా కూర్చోవాలి స్వామి, అంత ఘోరంగా ఎలా చేయాలి అని అడిగాడు శిష్యుడు. గురువు అన్నాడు, నీ ఘోరం అని చెప్తున్నది ఏమిటి, నీ ఆత్మనా అని అడిగాడు. శిష్యుడు అన్నాడు, నా మనసు అన్నాడు శిష్యుడు. మరి నీ మనస్సే కదా అది గొప్పదని చెప్పింది, ఇది బాధాకరం అని చెప్తున్నది. మరి మనసుకు ముక్తి ఎప్పుడు కలిగిస్తావు నాయన అని అడిగాడు. శిష్యుడు ఆలోచించాడు. గురువు చెప్పిన దాంట్లో ఏదో ఉంది అనుకున్నాడు. గురువు చెప్పినట్టే చేయాలనుకొని మరుసటి రోజు ఆశ్రమంకు చినిపోయిన బట్టలతోటి గుర్తుపట్ట రాకుండా తయారైపోయి చెప్పుల దండ వేసుకొని తిరగసాగాడు ఆశ్రమం చుట్టుపక్కల. అందరూ అతన్ని అసహించుకున్నారు, చీచి అన్నారు. అందరూ అతన్ని బాధ పెట్టారు. అతను విపరీతమైన బాధతోటి నలిగిపోయాడు. అతను ఆ బాధను ఆపుకోవడం కష్టమైపోయింది అతనికి. అతను అలాగే కూర్చున్నాడు. ఆయన కొన్ని రోజుల వరకు అలాగే తిరిగాడు. ఎందుకంటే గురువు చెప్పిన దాంట్లో ఏదో ఉంది కదా ఇందులో మర్మం అనుకుని. అతనికి గురువుపై గురి ఉంది కాబట్టి. కొన్ని రోజుల తర్వాత అతను మనసు మాట వినడం మర్చిపోయాడు. వాళ్ళు ఎంత బాధ పెట్టినా కానీ మనసు బాధ పెట్టేది ఇక్కడ మనసే అనే జ్ఞానానికి వచ్చేసాడు. స్థిరమైంది అతని జ్ఞానం. మనసు చెప్పినట్టు నేనెందుకు వినాలనే దానితోటి వెళ్ళిపోయాడు అతని ఆలోచన. నేను మనసును కాదు కదా అనే జ్ఞానం అతనికి స్ఫురించింది. ఆ ఏళ్ళలో అవన్నీ అతన్ని ఏమీ చేయని స్థితికి చేరుకున్నాక అతని హృదయ స్పందన మనసుకు అతీతంగా స్పందించడం, దానికి బంధనము లేనటువంటి స్పందన స్టార్ట్ అయింది హృదయంలో. అతను ప్రశాంతంగా చెట్టు కింద కూర్చున్నాడు. అప్పుడు మళ్ళీ దర్శనమిచ్చాడు అతను, గొప్ప వ్యక్తి. నువ్వు ముక్తుడవైతావు, నువ్వు చాలా మంచి కార్యాలు చేసావు అని చెప్పిన వ్యక్తి మళ్ళీ వచ్చాడు. మళ్ళీ వచ్చి అతనికి నీవు గొప్పవాడు అని చెప్పాడు. కానీ ఇతను అప్పుడు నాకు మనసే లేదు కదా, గొప్పగా అయ్యేది మనసే కదా చెప్పింది. అంటే మనసే తనకు తాను గొప్పగా అనుకోవడానికి చేసిన కార్యాలు కాబట్టి వేరొక మనసు వచ్చి చెప్పింది అప్పుడు. ఇప్పుడు ఇక్కడ నా దగ్గర మనసు లేదు కదా, నేను ఆ మాటలు ఎందుకు వినాలి, ఎందుకు స్పందించాలి, నాకు హృదయం మనసుతో స్పందించే హృదయమే లేదు కదా అని అతను స్థిరమైపోయాడు. అప్పటికే అతను చెప్పిన మాటలు వినబడలేవు. అప్పుడు అతని లోన హృదయము మాట్లాడడం స్టార్ట్ అయింది. ఇక్కడ మాట్లాడేది హృదయంలో ఎవరు? తన స్వరూపమే, తన స్వశక్తి, తన స్వస్వరూపమే. దానిలో ఎటువంటి కోరికలు లేవు, ఎటువంటి చింతలు లేవు, ఎటువంటి బాధలు లేవు. అది ప్రశాంతంగా ఉంది. అలా కూర్చున్నాడు. కొన్ని రోజులు గడిచాయి. పాములు కూడా వస్తున్నాయి, పోతున్నాయి. వర్షాలు పడుతున్నాయి, నదులు పొంగుతున్నాయి. నదిలో పడిపోయి చనిపోతాను, కొట్టుకుపోతాననే బాధ కూడా లేదు. అతనికి తెలుసు ఈ దేహం కూడా తాను కాదని. మోక్షము అతనికి లేదు, ఎందుకంటే అతను మోక్షం పొందడానికి మనస్సు లేదు, కోరిక లేదు. అతని ఎటువంటి స్థితి? అప్పుడు అతని దగ్గరికి గురువు వచ్చాడు. ఏ రూపంలో వచ్చాడు? మనిషి రూపంలోనా? కాదు. అతనిలో ఉన్న స్వరూపంలోనే
గురువు దర్శనం పొందాడు అతను. గురువు అంటే అజ్ఞానాన్ని, అంధకారాన్ని పోగొట్టేవాడన్నమాట. ఇక్కడ అతని అంధకారము, అజ్ఞానము తొలగిపోయాయి. అతను గురువు దర్శనం చేసుకున్నాడు, స్థిరమైపోయాడు. అతను సహజంగా స్థిర పురుషుడే, కానీ మనసును చింతన పెట్టుకోవడం వల్ల అతనికి మర్మం తెలియకుండా పోయింది. అతనికి మలినం అంటుకొని గురువు దర్శనం దొరకలేదు ఇన్నాళ్ళు. గురువు వేరనుకున్నాడు, గురువే తానని, గురు స్వరూపమే శుద్ధమైన స్వరూపమని తెలుసుకోలేకపోయాడు.